ఏప్రిల్ 2, 3 తేదీల్లో రామాయంపేటలో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గురువారం సిఐటియు జిల్లా మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. కార్మికుల హక్కుల కాపాడుకునే విధంగా జిల్లా మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులు జిల్లా మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సఫాయి కార్మికుని కాళ్ళు కడిగి కాళ్ళ మెట్టలు తీసినటువంటి పద్ధతుల్లో సఫాయి కార్మికులకు వేతనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని రెగ్యులర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ మహాసభలో చర్చ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీల్ని పొందుపరిచింది. హామీ ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతలేదు. 6వ గ్యారెంటీ అని చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీ చెప్పంది అమలు చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకంటే పోను ఇవాళ పెద్ద ఎత్తున ఎవరు ధర్నా చేస్తామన్నా ఒకరోజు ముందు అర్ధరాత్రి మహిళలను చూడకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం కానీ ధర్నా కానీ నిరసన చేసుకునేటువంటి హక్కు ఉంది. నిరసనలు కూడా తెలియజేయకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నిర్బంధాన్ని అలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా కూడా మా మహాసభలో చర్చ జరగబోతున్నది. ముఖ్యంగా రామాయంపేట ప్రాంతంలో పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు ఉన్నారు. ఇలా బీడీ కార్మికులకు జీఎస్టీ పేరుతోని పని భారాన్ని వేస్తున్నది. ఆ జీఎస్టీ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఆ యాజమాన్యాలు చెల్లించకుండా కార్మికుల దగ్గర వసూలు చేస్తున్నారు. బీడీ పరిశ్రమ మీద లక్షలాది మంది ఆధారపడి పనిచేస్తూ రామాయంపేట ప్రాంతంలో పెద్ద ఉపాధి వనరు ఉన్నది. మరి ఈ పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తీర్మానాలు చేసి అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద ఈ మెదక్ జిల్లాలో పోరాటాలు నిర్వహణ కోసము మహాసభలు జరగబోతున్నాయి. మే 3, 4 తేదీలో జరిగేటువంటి మహాసభలకు ఈ ప్రాంత కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించి జయప్రదం చేయాల్సిందిగా సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అవకాశాన్ని ఇచ్చిన దాన్ని మనం వదులుకోవద్దు. ఇక్కడ ఉన్న చాలా ప్రభావం కూడా పడాలి. ఎక్కువ శాతం మన దగ్గర ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన దాన్ని మనం వినియోగించుకో. ముందస్తు ఏ రంగాల పిలిపించినా మరి ముందస్తు అరెస్టులు చేయడము, అక్కడ పోయి ధర్నా చేస్తే అక్కడ కూడా ధర్నా చేస్తే అరెస్టులు చేయడము ఎప్పుడు కూడా ఈ చాటి గవర్నమెంట్ ఉంది. ఒకప్పుడు మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం చేయలేదు. రామాపేట మండల కేంద్రంలో మన సిఐటియు జిల్లా మహాసభలు మే 3, 4 తేదీలలో రామాపేటలో నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినాం. మరి సిఐటియు అంటే కార్మిక వర్గం పక్షాన ఉండి నిరంతరం కార్మికుల పక్షాల కోసం పోరాటం చేసే ట్రేడ్ యూనియన్ సిఐటియు. మరి రామాపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలకు ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, అట్లనే స్థానిక ప్రజలు, అట్లనే ఇక్కడ ఉన్న శ్రేయోభిలాషులు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ జిల్లా మహాసభల విజయవంతం కోసం కూడా కృషి చేయాలని చెప్పి మేము సిఐటియు మెదక్ జిల్లా కమిటీ నుంచి కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా సిఐటియుగా ఇక్కడ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా నిర్వహించినాం. ఇక్కడ ఇండస్ట్రీలలో, పరిశ్రమలలో కూడా అనేకమైన మెరుగైన వేతన ఒప్పందాలు కూడా చేసిన చరిత్ర ఇక్కడ సిఐటియుకు ఉన్నది. మరి ఇప్పుడు రామాయంపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలలో రాబోయే కాలంలో కార్మిక వర్గం ఏదైతే కనీస వేతనాలకు కావచ్చు, వాళ్ళ ఉద్యోగ భద్రత కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కావచ్చు, ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల క్రితం ఏం చేసినామో రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఏం కావాల్సిందో కనీస వేతనం కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ మహాసభలలో చర్చించి ఈ మహాసభల విజయవంతం కోసం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని, కార్మిక వర్గం కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు.